పెట్టుకుని ఎక్కడికెళ్ళావు? వీళ్ళు చూస్తే నువ్వేమో రెడీ అవుతున్నావని చెప్తున్నారు, నువ్వేమో బయట నుంచి వస్తున్నావు. అసలు ఎక్కడికెళ్ళావమ్మా? ఏమైందో చెప్పమ్మా. అంటే నువ్వేదో మొక్కుకున్నానన్నో, గుడికి వెళ్తా అన్నో, అందుకని గుడికి గాని వెళ్ళావా? అవునమ్మా, గుడికే వెళ్ళాను. ఇక్కడ పెళ్లి పెట్టుకుని ఈ టైంలో గుడికి వెళ్ళడం ఏంటమ్మా? వెళ్తే వెళ్ళాం, కనీసం మాతో ఎవరికైనా చెప్పాలి కదా. చెప్దామనుకున్నానమ్మా, కానీ పెళ్లి పెట్టుకుని ఈ టైంలో గుడికేంటి అని ఆపిస్తారేమో అని భయపడ్డాను. నాకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను. శరణ్తో నా పెళ్లి జరిగితే గుడికొస్తానని మొక్కుకున్నానమ్మా. ఆ మొక్కు తీర్చుకోవడానికే గుడికి వెళ్ళాను. వెంటనే వచ్చేద్దామనుకున్నాను. ఈలోపు నేను లేనని మీరందరూ కంగారు పడ్డారు. అయితే ఈ సుమలత వల్ల గాని వాళ్ళ అబ్బాయి వల్ల గాని నీకే ప్రాబ్లం లేదు కదమ్మా? నన్నింటి కోడల్ని చేసుకోవాలని ఆవిడ అనుకుంటున్నారు. నన్ను భార్యగా చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ వల్ల నాకేం ప్రాబ్లం ఉంటుందండి? నువ్వు కనబడకపోయేసరికి వీళ్లే ఏదో ఈ పెళ్లాపడం కోసం నిన్ను మాయం చేశారనుకున్నాం. సరే, టైం అవుతోంది, పద రెడీ అవుదు గాని. రా, రెడీ చేసి తీసుకొస్తాను. అల్లుడు, నువ్వు కూడా తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. నేనిక్కడ కాదు, నువ్వేంటిక్కడ? ఈరోజు నీ పెళ్లి కదా. ఏమైంది పల్లవి, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఈ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు మేడం, అందుకే ఇంట్లో నుంచి వచ్చేసాను. అబద్ధాలు చెప్పొద్దు పల్లవి. చరణ్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. నీకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవడం ఏంటి? ఏం జరిగిందో చెప్పు. చెప్పమంటున్నానా? ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను మేడం. హలో, చెప్పండి మేడం. పల్లవి ఇక్కడే ఉంది. మమ్మీ, పల్లవి కనపడిందంట. మేడం, మీకు దండం పెడతాను మేడం, కొంచెం తనని తీసుకురండి మేడం. అలాగే. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి మేడం, నేను మాట్లాడతాను. ఇదిగో, చరణ్ నీతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడు. నేను మాట్లాడను మేడం, నాకు ఇష్టం లేదు. తీసుకో, మాట్లాడు. పల్లవి, నీకు దండం పెడతాను పల్లవి, ఎక్కడున్నావు? త్వరగా ఇంటికి రా. నువ్వు ఇంట్లో లేవని తెలిస్తే చాలా పెద్ద గొడవ జరిగేలా ఉంది. నేను లేకపోవడం, ఈ పెళ్ళి ఆగిపోవడం నీకిష్టమే కదా చరణ్. ఇంకేం జరిగితే ఏంటి? అయ్యో, నీకు అర్థం కావట్లేదు. గుండమ్మ గారు మహిళా మండలి సభ్యులను కూడా పిలిపించారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఫంక్షన్లోనే ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చి ఎంత గొడవ చేశారో చూసావు కదా. మా మమ్మీని అరెస్ట్ చేస్తారని అది ఇదని ఎంతెంత మాట్లాడినారో తెలుసు కదా. ఇప్పుడు నువ్వు లేవని చెప్తే
అది మళ్ళీ మా మమ్మీ మీదే పడుతుంది. ఖచ్చితంగా మా మమ్మీని అరెస్ట్ చేస్తారు. మీ అమ్మగారిని అరెస్ట్ చేస్తారన్న భయంతోనే నన్ను రమ్మంటున్నావు కానీ నేనంటే నీకిష్టం లేదు కదా. ఈ పెళ్లి చేసుకోవడం నీకిష్టం కాదు కదా. చూడు, ఇప్పుడు నిజం చెప్తున్నాను. నిన్ను మనస్ఫూర్తిగా నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి ఇంటికి రా. లేదు, మీ అమ్మగారిని కాపాడుకోవడం కోసం నువ్వు ఇలా చెప్తున్నావు. లేదు లేదు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అంటున్నాను కదా, అర్థం చేసుకో. దయచేసి రా. నిన్నేం బాధపడ